వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుంది. బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో ఎలక్షన్ సందర్భంగా ఫ్లాగ్ మార్చ్. ఓటర్లు ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. ఎమ్మెల్సీ భరత్. గ్యారంటీలలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హన్మకొండలో కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో తహసీల్దార్ రజనీ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక ఈపూర్లంక గ్రామంలో జరిగిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ 2024 ఎన్నికల ప్రచారం పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ శాసనసభ అభ్యర్థి శ్రీ నక్క ఆనంద్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు మరియు కొల్లూరు మండల పార్టీ అధ్యక్షులు శ్రీ మైనేని మురళి కొల్లూరు మండల జనసేన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కూటమి అత్యధికంగా మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. తిరిగి ఈ పార్టీ చేసినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏ గ్రామం వెళ్ళినా కూడా మనం చేసిన మన పార్టీ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మనకి శ్రీరామ రక్ష. ఇవాళ ఈ ఊరు గ్రామం వచ్చాం, ఈ బడి కానివ్వండి, ఈ గుడి కానివ్వండి, ఈ రోడ్లు కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా అక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేమండి పల్లెల్లో, అదేవిధంగా వాటర్ ట్యాంక్ అయితేనేమండి, ఈ విధంగా ఏది చూసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా మరి ఈ రాక్షస ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇసుకి చెంది ఉన్నారు. ఎప్పుడెప్పుడా ఈ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, తొందరలో మన ప్రభుత్వం తెచ్చుకోవాలి అని చెప్పి ప్రజలు కూడా చాలా ఆతృతగా ఎంతో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయంగా అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి అయ్యా మనకే ఓటేసేది, మనం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామని చెప్పి సాధారణంగా అందరినీ కూడా ఎంతో ఆప్యాయంగా హక్కును చేసుకున్నటువంటి విషయం మేము గమనిస్తున్నాం. మరి తొందరలోనే ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ జనసేన, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలయికతో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం కొల్లూరు మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజల స్పందన మనం గమనించినట్లయితే 5 సంవత్సరాల పాటు ఈ రావణాసుడి పరిపాలన అనుభవించాం, రావుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ప్రజలందరూ మాకు చెప్పిన సందర్భాన్ని బట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనేది అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాల్లో గెలవబోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకసారి ఈ 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలు పెట్టిన కష్టాలన్నీ మనం గమనించాం. అయితే ప్రజలు కూడా సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆ తరుణం ఆసన్నమైంది. ఇంకా రాబోయే 30 రోజుల్లో ఈ రావణాసుడి పరిపాలన నుంచి విముక్తి జరగబోతోందని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా మేము వాళ్ళ ఇళ్లకి వెళ్ళినప్పుడు మాకు స్పందన తెలియజేశారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలా వరకు సామాను సర్దుకున్నాడు. మిగిలిన సామాను కూడా సర్దుకుని లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.
పెంబర్తి వద్ద ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను బుజ్జగించేందుకు హైదరాబాద్ కు తీసుకువెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను వాహనంలో నుంచి బయటకు గుంజిన బీజేపీ కార్యకర్తలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో వెళ్లొద్దంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీలో చేరాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను వేడుకున్న బీజేపీ కార్యకర్తలు. తోపులాటలు చినిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చొక్కా ఫోన్లో కిషన్ రెడ్డితో మాట్లాడించిన బీజేపీ నాయకులు. సాధారణ శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో చేసిన పోలీస్ కవాత్ ను ఆహ్వానించిన ఎమ్మెల్సీ భరత్ గారు ఓటర్లకు ఓటు హక్కును స్వచ్ఛందంగా భయభ్రాంతులకు గురికాకుండా వినియోగించేందుకు ధైర్యాన్ని నింపుతున్నారని వారికి ఎమ్మెల్సీ భరత్ గారు ధన్యవాదాలు తెలిపారు. కుప్పం పట్టణం అంతయు ఎన్సీసీ రూపంలో ఒక ర్యాలీ సాయుధ బలగాలు వారు నిర్వహించారు. ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ బలగాలు అంటే సహస్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టిట్యున్సీకి విచ్చేస్తున్నారు. సో వారితో పాటు ఇవాళ ఆర్డీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు సహస్ర సీమా బల్ సంబంధించిన సెంట్రల్ బలగాలకు సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలో విఘాతం కలగకుండా పోలీసు ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని ధైర్యంగా ఆ రోజు పోలింగ్ డే రోజు వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ ఎటువంటి ప్రలోభాలకు లేకపోతే ప్రభావితం చేసే వాళ్ళకు లొంగకుండా మీరు ఓటకు వినియోగించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను ఆ తర్వాత రామకుప్పం గుడిపల్లి రాళ్లబదూరు మండలాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ ఆర్టీఓ గారు కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి మనం ఈ ఫ్లాగ్ మార్చ్ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఓటర్లలో వాళ్ళ నమ్మకం కలిగించడానికి వాళ్ళు ఓటరు నిర్భయంగా తమ యొక్క ఓటు హక్కును
వినియోగించుకోవడానికి ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం అనేది ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఎటువంటి ఇది సందేహం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఈ మనకు ఫ్లాగ్ మార్చ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. 5 లక్షల లోపు మాత్రమే ఇండ్లను నిర్మించుకోవాలని చెప్పడం జరిగింది. సార్ సార్ ఒకటి చూడండి సార్ 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 కాదు సార్ కాదు సార్ వీడియో ఇది వీడియో ఈరోజు దుగ్గొండి మండల కేంద్రంలో పేద ప్రజలకి ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మాణం అందిస్తాం, ఆ యొక్క సౌకర్యాన్ని ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు మన నియోజకవర్గంలో మీ యొక్క గ్రామంలో మొదటిగా ఈరోజు ఇల్లుకు మొగ్గు పోయడం, ముహూర్తం ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావడం, మండల కేంద్రం నుంచి వచ్చిన అందరికీ మరి పాత్రికేయ మిత్రులకి ఈ శుభ సందర్భంగా ఇంటి మంజూరై మొక్కు పోస్తున్న వారికి శుభాకాంక్షలు. మీ అందరికీ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత విడతల వారీగా మన ప్రభుత్వం ఉన్న సమయంలో ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు అందజేస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ రోజు గతంలో కూడా మన యొక్క దుగ్గొండి మండల కేంద్రంలో బుడిగ జంగాలకి ఇల్లు స్థలాలు ఇచ్చాం, ఇల్లు నిర్మాణం చేశాం అందరికి కూడా. మరి ఇక్కడ మండలానికి పోయే దారిలో కూడా ఇల్లు స్థలం కొనుగోలు చేసినాం. ఆ స్థలం కూడా ఇప్పటి వరకు ఇల్లు స్థలాలు లేని వారికి ఆ యొక్క స్థలాలు కేటాయించి ఈ రోజు బీసీలకి ఓసీలకి 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు వారికి మీకు అందరికి కూడా ఇల్లు లేని వారందరూ కూడా మంజూరించి ఈ 5 సంవత్సరాల కాలంలో మన దుగ్గొండి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేయడం, అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యము తప్ప వేరే కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే మన ప్రభుత్వం రాగానే 90 రోజుల్లోనే మనం ప్రారంభిస్తాం అని చెప్పి ఈ యొక్క ఇళ్ల దాన్ని కూడా అందులో చేర్చడం జరిగింది. మరి 6 గ్యారంటీ పథకాలని వరుస క్రమంలో అన్ని కూడా నెరవేరుస్తూ ఈ రోజు ఇళ్ల స్థలాల ఇళ్ల నిర్మాణానికి కూడా ఈ రోజు మనం అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. హామీ నెరవేర్చడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఈ రోజు పేదలందరూ కూడా ప్రజాపాలనలో ఇల్లు స్థలం లేని వారు దరఖాస్తు చేయండి, ఇల్లు లేని వారు అందరూ కూడా దరఖాస్తు చేయండి. పార్టీలకు అతీతంగా పేదలకి ఇల్లు నిర్మాణానికి అందరికి కూడా
కర్నూలు జిల్లా ఆలూరులోని చెరువు తవ్వకాలలో మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు టీడీపీ జిల్లా అధికారి ప్రతినిధి బెంగళూరు కిషోర్ అడ్డుకున్నారు. పంచాయతీ అనుమతి లేకుండా మట్టిని ఎలా తరలిస్తారని ట్రాక్టర్ల యజమానులతో సర్పంచ్ వర్గీయుల వాగ్వాదం కాగా 6 ట్రాక్టర్ల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆడ పోయిస్తున్నాయి లోపల దోగినారంటే ప్లేస్ దగ్గరకు వచ్చినాం వీడియో చూసుకున్నాం. ఏ సైడ్ కొంచెం వీటి తీసుకున్నాం మళ్ళీ అడిగే పోతాం సార్. నాయుడు పైన లేదు నాయుడు కాదు దీన్ని తోలుతావా బీగాలు తీసుకుంటే మా ఇంద్ర అయితే తోలుతాను సైడ్కి తాళాలు తీసుకుంటారు. తిమ్మప్ప అన్న రైతులు తీసుకోకూడదా రైతులు ఎత్తుకోపోకూడదా అంటాడు. మరి అయితే మాట్లాడబ్బా అదే మాట్లాడు. కోపం చెప్పేస్తాను మంచుకుంటాను. అరే చేసినాడుగా సార్తో మాట్లాడినట్టు ఈరోజు ఆలూరు పట్టణంలో నుంచి ఆలూరు చెరువుకు సంబంధించినటువంటి మట్టిని గత వారం రోజులుగా అన్నాతరైతులుగా ఎవరు పర్మిషన్ తీసుకోకుండా కొంతమంది మధ్యవర్తుల దళారీలు కొల్లేబీడి చేనులకి తుమ్ములబీడి చేనులకి తోలుతున్నారనేసి మా ఆలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు మాకు వారి యొక్క సమస్యని వివరించడం జరిగింది. ఆలూరుకి సంబంధించినటువంటి చెరువు మట్టి ఆలూరు వాళ్ళకి కాకుండా బయట ఊర్లకి దళారీలు అమ్ముతూ ఉండడం తెలుసుకొని ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందితో సహాయంతో వచ్చి దాని తర్వాత సిఐ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు సార్ సహాయంగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పోలీస్ వారి సహకారంతో వచ్చి ఈరోజు ట్రాక్టర్లన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. ఎవరైనా కూడా రైతులకి కావాల్సి ఉంటే వాళ్ళు ఆథరైజేషన్గా పర్మిషన్స్ తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గర కానీ ఆర్ఐ గారి దగ్గర కానీ పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే అది లీగల్. ఎవరికి సంబంధం లేకుండా మధ్యవర్తి దళారీలు కొంతమంది ట్రాక్టర్లు కొంతమంది జేసీబీలు కుమ్మక్కయ్యేసి లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి రైతులకి న్యాయం చేయాలనుకుంటే ఆ రైతులకు కావాల్సినటువంటి పర్మిషన్ తీసుకొని చేయాల్సిందిగా రైతులే చెప్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆలూరు ప్రజలు కూడా ఎంతోమంది హర్షిస్తున్నారు. లేకపోతే ఆలూరులో నుంచి ఎవరు పక్క గ్రామస్తులు వచ్చేసి ఆలూరు ఉన్నటువంటి వనరులను రిసోర్సెస్ని దండుకొనిపోతున్నారనేసి చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. ఈరోజు ఈ గ్రామస్తుల సహకారంతో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ట్రాక్టర్లు 6 పైన దొరికాయి జేసీబీ వాళ్ళు. దాని తర్వాత మిగతా 25 ట్రాక్టర్లు కూడా అటు నుంచి అట్టే వాళ్ళు రెండో మార్గం ద్వారా పోయినారు. పోలీసు వారు విచారణలో ఉంది. అవి కూడా బయట వస్తాయని అనుకుంటున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్ ముందర ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు ఉచిత డయాబెటిస్ క్యాంప్ జరిగినది. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ షుగర్ టెస్ట్ రెగ్యులర్ గా చేయించుకోవాలని సంరక్ష హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ కాసర్ల తిరుపతి రెడ్డి, మెడికల్ డైరెక్టర్ ప్రముఖ డయాబెటిస్ స్పెషలిస్ట్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజీత్ అహ్మద్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దిడి శ్రావణ్ కుమార్, డాక్టర్ వి మోహన్ రావు కోరారు. ఉచిత డయాబెటిస్ క్యాంప్ లో పాల్గొని వైద్య సేవలు అందించారు. సంరక్ష హాస్పిటల్ వారిచే వరంగల్లో 21 చోట్ల వేర్వేరు తేదీలలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంపులు జరుగుతున్నవి. సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం తరపు నుంచి ఒక 21 ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపులు, దాంతోపాటు ఉచిత
బీపీ చెకప్ పరీక్ష మరియు ఒక సీనియర్ ఫిజిషియన్తో ఉచిత బీపీ షుగర్ చెకప్తో పాటుగా జనరల్ చెకప్ ఉచితంగా అందిస్తూ సంరక్ష యాజమాన్యము మన జిల్లా ప్రజలకి అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరైతే హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి వివిధ క్యాంపుల ద్వారా ప్రజల వద్దకే వాళ్ళ వద్దకే వెళ్లి ఉచితంగా వాళ్ళ బీపీ షుగర్ చెక్ చేసి స్క్రీనింగ్ క్యాంపులలో తెలియని వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళకి బీపీ షుగర్ ఉండొచ్చు. వాటిని డిటెక్ట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ 21 క్యాంపులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ దీని ద్వారా ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు పరీక్షలు సంరక్ష హాస్పిటల్ తరఫున ఇస్తూ ఒక సీనియర్ ఫిజిషియన్ చేత ఉచిత కన్సల్టేషన్ ఇప్పిస్తూ సమాజ సేవలో సంరక్ష హాస్పిటల్ అనేది ముందుంటుందనేది మరోసారి మనందరికీ తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా మేము ఇప్పటి వరకు 13 క్యాంపులు చేశాము. ఇంకా దాదాపు 8 క్యాంపులు బాకీ ఉన్నాయి. మన సిటీలోని వివిధ ప్రదేశాలలో ఇంతకుముందు వరంగల్ బస్టాండ్ దగ్గర, మండి బజార్ దగ్గర, ఓసిటీలో ఇలా వివిధ క్యాంపులు చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది పేషెంట్లు పాపం వాళ్ళకి తెలియకుండానే మాకెందుకు ఉంటుందిలే బీపీ షుగర్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా 400 షుగరు 180 బీపీ డిటెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు, అంటే మాకు ఏమీ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయించుకోరు. కానీ ప్రతి మనిషి 35 నుంచి 40 సంవత్సరాలు భయపడితే ఒకసారి బీపీ షుగర్ అనేది చెక్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ. ఇది ఇప్పటి వరకు ఈ క్యాంప్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. ప్రతి క్యాంపులో 100 నుంచి 150 మంది, ఒక క్యాంపులో అయితే 170 మంది వచ్చారు. వీరందరికీ మా డాక్టర్ల బృందము, నాతో పాటు మా ఇతర డాక్టర్ల బృందము అందరూ కలిసి ఉచిత పరీక్షలు నిర్వహించి వారందరికీ మేము టెస్టులు నిర్వహించడం జరిగింది. మరియు హాస్పిటల్కి వచ్చిన 2 రోజులు కూడా ఉచితంగా వాళ్లకు పరీక్షలతో సహా ఫ్రీగా ఉచిత ఈసీతో చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, సంరక్ష హాస్పిటల్, వరంగల్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. నెక్స్ట్ క్యాంప్ చెప్పండి. ఇప్పుడు సాధిస్తుంది కదా క్యాంప్ చెప్పండి. ఏరియాలో పెట్టబోతారు అన్న యాజమాన్యం నుంచి మా డాక్టర్ ఇప్పుడు వరంగల్ సార్ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ రైల్వే స్టేషన్లో సంరక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హైపర్ టెన్షన్ షుగర్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. దాదాపు ఏంటంటే ఇప్పటివరకు మేము 200 చిల్లర చెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు సంరక్ష యాజమాన్యం నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క స్లమ్స్ ఏరియాలలో సెలెక్ట్ చేసి దాదాపు 21 క్యాంప్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఒక స్లమ్ ఏరియాలో పోవడం అనేది నాకు దాదాపుగా ఇంతవరకు ఎవరు చేయలేదు. మా సంరక్ష యాజమాన్యకే ఇది మరి జరుగుతుంది. నెక్స్ట్ క్యాంపు రాజరాజేశ్వరి టెంపుల్ ఇంజన్ దగ్గర మరి మున్సిపాలిటీ నియర్ దగ్గర మేము చేయబోతున్నాం. దానికి అందరూ కూడా పాల్గొని వారి ఉచిత దాదాపు ఏంటంటే షుగర్ బీపీ టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మంచిగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మళ్ళీ ఎవరైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మరి వితిన్ 3 days లో వాళ్ళ కూడా సంరక్ష హాస్పిటల్ వారు మా సీనియర్ పేషెంట్స్ అందరూ కూడా ఫ్రీ చెకప్ కూడా ఉంటుంది. మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నేను సంరక్ష హాస్పిటల్ షేర్ హోల్డర్ డాక్టర్ మల్లబోధు మోహన్ రావు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తొలి విడత మహాలక్ష్మి సిటీ ఎలక్ట్రిక్ బస్సులను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు.
నర్సంపేట నియోజకవర్గ మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని వైద్య అధికారులు పేర్కొన్నారు. మహిళా దినోత్సవానికి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా హెల్త్ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఈ సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, ఉన్నత విద్య, ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి సమగ్ర అభివృద్ధి చెందాలన్నారు. పిల్లలకు విద్యాపరంగా ఉన్నతమైన విద్య అందిస్తే ఉన్నత శిఖరాలను ఆరోహించవచ్చని డాక్టర్ గోపాల్ అన్నారు. మెడికల్ ప్రిన్సిపల్ కిషన్ మాట్లాడుతూ ఆరోగ్యపరంగా మహిళలతో పాటు గర్భవతులకు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందించి ఆరోగ్యవంతులుగా ఉండేలా చూడాలన్నారు. మహిళలతో సృష్టి మనగడ సాధ్యమవుతుందని, వారిపై వివక్ష లేకుండా అన్ని రంగాలలో ప్రోత్సహించాలని అన్నారు. చూడట్లేదు కొందరు. చూడండి అందరూ ఏ అమ్మాయి మీరు అదేదమ్మాయి ఇక షీల్ పట్టాలి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.